పోవాలి సైకో పోవాలి జనం చెప్పట్లే సైకో పోవాలి సైకిల్ పోవాలి నవశకం నాంది పలకాలే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు మన భవిష్యత్తుకి భరోసా కావాలంటే చంద్రన్నే రావాలి పవన్ అన్నే మనాన్ని కోరుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మిత్రులారా ఏం చెప్పినాడు జగను మాట తప్పని మడమ తిప్పని నేత వంటివయ్యో నేనున్నాను విన్నానని అంటూ రంకెలేస్తివయ్యో నీ మాయ మాటలు నమ్మి మేం మోసపోతిమయ్యో ఆంధ్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తివి కదరా అయ్యా ఓరయ్యా అందుకనే పోవాలి జగను దిగిపోవాలి జగను పోవాలి జగను దిగిపోవాలి జగను పోతవురా జగను దించేస్తావురా జగను పోతవురా జగను దించేస్తావురా జగను పోవాలి జగను దిగిపోవాలి జగను పోవాలి జగను దిగిపోవాలి జగను పోతవురా జగను దించేస్తావురా జగను పోతవురా జగను దించేస్తావురా జగను ఈ మాయ మాటలు నమ్మి మేం ఒట్టు వేస్తామయ్యో ఈ మాయ మాటలు నమ్మి మేము ఓట్లు వేస్తామయ్యో ఆంధ్ర ప్రజలను నువ్వు వాదం చేస్తివి కదరా అయ్యా పోవాలి పోవాలి జగను పోతవురా జగను దిగిపోతవురా జగను పోవాలి జగను దిగిపోవాలి జగను పోతవురా జగను దిగిపోతవురా జగను అయ్యా ఏం చెప్పాడంటే ఒకే రాజధాని అన్నాడు అసెంబ్లీలో చెప్పాడు అవును అసెంబ్లీలో గద్దెలకి అడిగిన తర్వాత 3 రాజధానులు అంటున్నాడు అవును ఓరయ్యా ఏయ్! అమరావతి రాజధానని 1000 ఎకరాల భూమి ఉండాలని 1000 ఎకరాల భూమి ఉండాలని 1000 ఎకరాల భూమి ఉండాలని ఆడేపల్లిలో ఇంటిని కట్టి అందుబాటులో ఉంటానంటివి అందుబాటులో ఉంటానంటివి అందుబాటులో ఉంటానంటివి కోతవేటు దూరంలో తాడేపల్లిలో ఇల్లుంది బిడ్డ అవును తాడేపల్లిలో ఆ కొంపలో నుంచి బయటికి రాడు ఈ బిడ్డ ఓరయ్యా కోతవేటు దూరంలో అత్యాచారాలు జరుగుతుంటాయి కోతవేటు దూరంలో భూ కబ్జాలు జరుగుతుంటాయి అవును కానీ ఏం మాట్లాడడు ఏం ఉలకడు పలకడు తాడేపల్లిలో ఇంటిని కట్టి అందుబాటులో ఉంటానన్నావు అందుబాటులో ఉంటానన్నావు అందుబాటులో ఉంటానన్నావు మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను నువ్వు మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను ఇది మాయ కాలం జగను అది దగ్గరుందయ్య జగను పోవాలి జగను దిగిపోవాలి జగను పోవాలా జగను దించేస్తావురా జగను పోవాలి జగను దిగిపోవాలి జగను దయచేసి పోవురా జగను దించేస్తావురా జగను వాలంటీర్లు దయచేసి ఆ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సుల్లోకి వచ్చిన వాళ్ళని పంపించండి. మీరు స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేయాల్సి
మహిళా గ్యాలరీలో మటుకు మహిళలు కూర్చోబెట్టి గ్యాలరీలో వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చోబెట్టండి, ఎవరిని నిలబెట్టద్దండి. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. అవునన్నా. అదేవిధంగా ఇన్నేళ్ళ పరిపాలనలో గ్యాలరీలో మంచిగా ఉంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి వాటర్ మంచిగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గ్యాలరీలో నిలబడుకున్న నాయకులు కార్యకర్తలు మీరందరూ కూర్చోవాలమ్మా. మీరందరూ కూర్చోవాలి. అంటే నిలబడుకోవాల్సి దయచేసి కాపురం చేయలేడంట. ముందర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూర్చోవాలి. కూర్చోబెట్టండి. ముగ్గురు పిల్లలతో చేస్తారు. దయచేసి కుర్చీల మీద ఎవరు నిలబడుకోవద్దండి. వెనకాల వాళ్ళకి కనపడదు. దయచేసి సహకరించండి. బాగు చేయలేను వాలంటీర్స్ చెప్పండి, ఎవరిని నిలబడుకోనిద్దండి. దయచేసి కూర్చోవాలి. బ్లాక్ టీ షర్ట్ బాబు, బ్లాక్ షర్ట్ కూర్చోవాలమ్మా. మన ఈ పరిపాలన అంటుంది. అదేవిధంగా నీ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమి కూర్చోవాలి. కూర్చోబెట్టండి ప్లీజ్. పోలవరానికి దిక్కేలేదు ఒక ప్రాజెక్ట్ అయినా. అదేవిధంగా వేదిక పైన ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవాలని చెప్పి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఏ పేరుందో ఆ నాయకుల సీట్లో కూర్చోవాలి, ఆశీనులు కావాలని నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వేదిక మీద అందరూ ఆశీనులు మద్యపానమే ఉండదంటివి, ఏరులయ్యి పారించి వేస్తివి, ఏరులయ్యి దయచేసి అధిక ధర గేట్ కాడ ఎవరిని కంట్రోల్ చేయాల్సిన పర్లేదు. దయచేసి దయచేసి రైట్ సైడ్ గ్యాలరీలో అక్కడ ఎవరు నిలబెట్టండి. కూర్చోబెట్టండి, అందరినీ కూర్చోబెట్టండి. రోడ్డు మీద నిలబెట్టండి. రైట్ సైడ్ వాలంటీర్స్ రైట్ సైడ్ గేట్ వాళ్ళండి.